చిన్న గ్రామం వీరపురం. కొండల ఒడిలో దాక్కున్న ఒక చిన్న ఊరు, పచ్చని పొలాలు, పురాతన గోపురాలు, కలిసి నవ్వే మనుషుల మధ్య క్రిస్మస్ వచ్చింది. గాలి వీచినా కొత్త పాటలు పాడింది, చిరుగాలు వెన్నెల చెల్లింది, ప్రతి ఇంటి నుండి కేక్ వాసన వచ్చింది. చిన్నారి రేణుక ఇంటి ముందు కొత్త చీర కట్టుకుని, ఎర్రటి బొబ్బెలు దండలు వేసుకుని డబ్బు డబ్బు చూసింది. ఈ క్రిస్మస్ నాన్న పెద్ద బహుమతి ఇస్తానన్నాడు. రేణుకకు ఏం కావాలో తెలియదు, కాని కొత్త పుస్తకం, గాజుల బొమ్మ, డాన్సింగ్ డోల్ ఇలా ఎన్నో ఆశలు గుండెలో మెరిశాయి. ఊరి పెద్దన్నయ్య, రాజయ్య, గుడి ముందు చిన్న క్రిస్మస్ ట్రీని పెట్టించాడు. అందరూ కలిసి దానిని రంగుల కాగితాలు, మిఠాయిలు, టపటాలు బులతో అలంకరించారు. రాత్రి చంద్రుడు దూకి చూస్తూ ఉండగా కొవ్వొత్తుల వెలుగులో కథలు చెప్పుకున్నారు, పాటలు పాడారు, కబుర్లు చెప్పుకున్నారు. క్రిస్మస్ నాడు ఉదయం పొద్దున లేచిన రేణుక ఆశతో నాన్న దగ్గరకు వెళ్ళింది. నాన్న నవ్వుతూ ఒక చిన్న బండిని చూపించాడు. అందులో రంగుల పుస్తకాలు, గాజుల బొమ్మలు, డాన్సింగ్ డోల్స్ మెరుస్తున్నాయి. రేణుక గుండె పొంగిపోయింది. క్రిస్మస్ బాబా వచ్చాడని అనుకుంది. రాత్రి క్రిస్మస్ ట్రీ కింద బహుమతుల సంచ. రేణుక తన బహుమతిని తెరిచి చూసింది. అందులో ఒక చిన్న గిటారు ఉంది. రేణుక కళ్లల్లో నీళ్లు తిరిగొచ్చాయి. ఇదే తనకీ కావా. ఊరి అబ్బాయిలు అమ్మాయిలు కలిసి గిటారు మీద పాటలు నేర్చుకున్నారు. వాళ్లు పాటలు పాడుతుంటే గాలి ఆ పాటలని పొలాలకి, కొండలకి తీసుకెళ్ళింది. వీరపురం గ్రామం ఆ క్రిస్మస్ నాడు సంగీతంతో, నవ్వులతో, ఆనందంతో నిండిపోయింది. క్రిస్మస్ అంటే కేక్, బహుమతులు మాత్రమే కాదు, అది ప్రేమను, ఆనందాన్ని పంచుకునే The bird machine. Check.